మొరుసుమల్లి షర్మిల అలియాస్ వైఎస్ షర్మిల అంటూ చెప్పుకుని తిరుగుతున్న ఆమెకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ని కాదని తెలంగాణలో పార్టీ స్థాపించిన షర్మిల అక్కడ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పాదయాత్ర వృధాయాసే అయింది. దీంతో చేసేది ఏమీ లేక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని అడక్కపోయినా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. షర్మిలకే దిక్కులేదంటే తమ వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకునే స్థాయికి ఆమె చేరిందంటే షర్మిల అధికార దాహం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ కుటుంబ పరువు తీసింది. అప్పటి వరకు కాస్తో కూస్తో షర్మిల మీద ఉన్న అభిమానం కూడా ఈ ఘటనతో చచ్చిపోయింది. సొంత అన్న మీద షర్మిల చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించడానికి అభిమానం అడ్డు వస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇదే సమయంలో చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ని ఓడించడానికి చేస్తున్న కుటీల ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించడం లేదు. దీంతో కొత్త గేమ్కు షర్మిల తెరలేపారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతతో తన పొలిటికల్ గేమ్ ఆడటానికి షర్మిల సిద్ధపడ్డారు. దీనిలో భాగంగానే 2 రోజుల క్రితం షర్మిలతో భేటీ, 2 రోజులకే తనకు ప్రాణహాని ఉందని వైఎస్ సునీత ఫిర్యాదు చేసింది. ఇదంతా కూడా షర్మిల ఆడుతున్న గేమ్ అని అందరికీ అర్థమైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. వైఎస్ సునీతకు ఎవరి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని, ఇదంతా కూడా రాజకీయ కోణంలో చేసిన ఆరోపణలుగానే పోలీసులు తేల్చేశారు. వైఎస్ సునీత వెనుక షర్మిల కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.